ఖమ్మం అసెంబ్లీ పరిధిలో రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ పథకం ద్వారా అర్హుల అందరికీ ఇంటి స్థలాలు మరియు ఇల్లు కట్టుకోవడానికి ఒకసారి 5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్కు సిపిఐ ఎం పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మెమొరాండం అందించారు. ఈ సందర్భంగా డివిజన్ సెక్రటరీ వై విక్రమ్ మాట్లాడుతూ ప్రజాపాలనలో దరఖాస్తులు చేసిన వారిలో కొద్దిమందికి ఆన్లైన్ చేయకపోవడంతో వారిని సర్వేను మినహాయింపు ఇవ్వడం సరికాదని తెలిపారు. వెంటనే కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేకంగా మరోసారి అర్హులైన వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి వాటిని కూడా ఇందిరమ్మ పథకం కింద సర్వే నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకపోవడంతో నిజమైన అర్హులకు ఈ పథకం వర్తింపు లేకపోవడం శోచనీయమని వెంటనే రేషన్ కార్డులు ఇచ్చి సర్వే నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే 5 లక్షలు కూడా విడతల వారీగా కాకుండా ఒకేసారి 5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో పలుచోట్ల ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేరుతో రాజకీయ అవకాశవాదం కొద్దిమంది చోట నాయకులు హడావుడి చేస్తున్నారు అని, ఈ పథకం రాజకీయాలకు అతీతంగా అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ జబ్బార్, ఎస్ నవీన్ రెడ్డి, దొంగల తిరుపతిరావు, షేక్ మీరా సాహీబ్, కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్రావు, నగర నాయకులు భుక్యా శ్రీనివాసరావు, బోడపట్ల సుదర్శన్, షేక్ నాగులు మీరా, బత్తిని ఉపేందర్, వజినేపల్లి శ్రీనివాసరావు, నర్రా రమేష్, బేగం, అమరావతి, జీడిగుండ్ల వెంకన్న బాబు, గాలి వెంకటాద్రి, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.